నమస్కారం అండి. నాగరాజుని. నేను 4:30కు వచ్చాను రోడ్డు మీదకి మబ్బుల. ఒక బుకింగ్ 5 గంటల బుకింగ్ తీసుకొని 5:20కి ఏమో డ్రాప్ అయిపోయింది. ఇంతవరకు ఒక బుకింగ్ కానీ ఏది వచ్చింది తెలియదు. వస్తున్నాయి పోతున్నాయి, మధ్యలో ఒక 2-3 వచ్చినాయి, అవే వెళ్ళిపోయింది. తీసుకున్నా కానీ రాలేదు, కన్ఫర్మ్ కాలేదు. ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా 3 ఉన్నాయి నా దగ్గర. 3 ఆన్ చేసుకొని కూర్చున్నా. ఇప్పుడు దగ్గర 10 నిమిషాల దాకా 8 అవుతుంది. 150 రూపాయలు బుకింగ్ కొట్టిన పొద్దున. ఆ 150 రూపాయలు బుకింగ్ కొట్టి ఇన్న సికింద్రాబాద్ చుట్టూ తిరుగుతున్నాను. సికింద్రాబాద్లో ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఏం అర్థమవుతుంది అంటే నా ఒక్కడికి బుకింగ్లు ఇవ్వట్లేదా, లేకపోతే బుకింగ్స్ లేవా అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి కొందరు ఏమైనా ఊర్ల పంట వెళ్ళిరా, ఎలక్షన్స్ అని ఇట్లా వెళ్ళి ఉండొచ్చు. అదే అర్థమవుతలేదు. మొత్తానికి బుకింగ్స్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువైంది, మొత్తానికి లేవు. ఏమో ఏంట్రా బాబు, కొంచెమన్నా తిరిగేసి వద్దామంటే నిన్న వద్దాం అనుకున్నా, నిన్న రాలేదు. సరే ఇవాళ పొద్దున్న వెళ్ళిపోదాంరా, రెడీ అయ్యి దనదని పొద్దున్నే రెడీ అయ్యి దనదన వచ్చేసేసినాం. వచ్చిన గంట సేపు కార్లో కూర్చున్నాక ఏదో బోయినపల్లి పడింది. ఏదో ఒకటి రా బాబు, తిరుమలగిరి, బోయినపల్లి కూడా కాదు, తిరుమలగిరి పడింది కదా, పోయి డ్రాప్ చేద్దామని డ్రాప్ చేసేసినాం. దాని తర్వాత ఆ నుంచి సికింద్రాబాద్ దాకుతూనే వచ్చినాం. వట్టిగానే, బుకింగ్ లేదేం లేదు. జూలు బస్ స్టాండ్ నుంచి సికింద్రాబాద్ కూడా ఛాన్స్ ఇప్పుడు కూడా ప్యాక్ని దగ్గర కూర్చున్నా. సికింద్రాబాద్ ఉండబుద్ధి కాక, ఇక ట్రాఫిక్ ఉంటుంది కదా, ఎవడో కొడుతుండు, దానికి దీన్ని తగులుతాడు పోతాడు. ఇక ఎందుకు పొద్దున లొల్లి పెట్టుకోవడం వేస్ట్. మన టైం బాగాలేదు అసలే. చూస్తా ఉన్నా, ఏం అర్థమైతే లేదు. చుట్టూ తిరిగిన, ఈ క్లాక్ టవర్ చుట్టూ తిరిగిన, ఇక్కడ తిరిగిన, బుకింగ్స్ అయితే లేవు. అంటే సంథింగ్ నా ఒక్కడికే లేవా, అందరికీ లేవా, ఏం అర్థమవుతలేదు. నాకు అసలు ఇంత కూడా తెలుస్తలేదు ఏమైంది మరి. ఇట్లా ఇంత డల్గా అంటే ఏముండదు, ఏం అర్థమవుతలేదు. లేచిపోతుంది. ఒక ఆలోచిస్తుంటే ఏంట్రా బుకింగ్స్ ఏంది, మనమేంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఓలాలో లేవు, ఊబర్లో లేవు, ర్యాపిడోలో లేవు. వాడు ర్యాపిడో నాది ఏసీ కార్ కదా అని చెప్పి బంద్ చేసాక వాడు బుకింగ్స్ ఎక్కువ ఇస్తానే లేడు. చెప్పినా కదా, వాడు పుల్ల కూర్చున్నాడు అంతే. వాడు ఎవరైతే ఏంది, బతకానికి వచ్చినాము, మనం మంచిగా బతకాలగానే కోరుకుంటాము. వాడు బండ్లు ఎక్కువ అయిపోయినాక పాత బండ్లు ఇక అంటే 7 ఏళ్ళకే పాత పడిపోతుంది బండి. మీ ఎంక్వైరీ చేసాడండి, మీరు ఏదో చెప్పిండు, నాకు అర్థం కాలే, అప్పటికి పోయింది.